హాయ్ అండి, ఈరోజు రసం ఎలా చేయాలో చూసేద్దామండి. నేను వచ్చి చింతపండు ఇలా నానబెట్టేసుకున్నాను, 2 టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు ఇలా తరిగి పెట్టేశానండి. ఇప్పుడు రసానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. పోపు దినుసులు, ఉప్పు, తగినంత ఉప్పు, తెల్లబాయలు, నేను వచ్చి నిమ్మకాయ సైజుని తీసుకున్నానండి. చింతపండు నానబెట్టేశాను అనమాట. రసం పొడి, పసుపు, తగినంత ఎండుమిర్చి, ఇలా వచ్చి చింతపండు అంతా మొత్తం చింతపండు, టమాటా, తెల్లబాయలు ఇలా వచ్చి నేను కలిపి పెట్టేశానండి. ముందుగానే చిటికెడు పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు వచ్చి కడాయి పెట్టేద్దాం. కడాయి పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసాను, తగినంత ఆయిల్ అండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసాను. పోపు దినుసుల తర్వాత వచ్చి ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇది కారం ఎక్కువ కాబట్టి నేను 3 వేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చండి. మిరపకాయలు బాగా వేయిన తర్వాత ఇలా అవ్వాలన్నమాట. ఇలా వేగాయంటే తర్వాత వచ్చి రసం పొడి వేసేస్తున్నానండి. రసం పొడి ఎలా చేయాలో ఒకసారి నేను మీకు పెడతాను, ఒకసారి వీడియో. ఇప్పుడు వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసానండి. దాంతో నూనెలోనే మనకు ఫ్రై అయ్యిందంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు వచ్చి కలిపెట్టుకున్న రసం పోసేస్తున్నాను. ఇలా వచ్చి మిరపకాయలు మనం కొంచెం దాన్ని తుంపి వేసామంటే బాగుంటుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మనము అది వచ్చి పొంగాలన్నమాట. ఇలా పొంగిన తర్వాత చిటికేడు ఇంగువ వేసుకున్నాను నేను. ఇంగువ వేస్తే మనకు ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఓకే అండి, రసం రెసిపీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.